ప్రముఖ ఐటీ ఆర్గనైజేషన్ టీసీఎస్ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు త్వరలో తీపి కబురు చెప్పనుంది. సంస్థలో పనిచేసే ఉద్యోగుల పనితీరును బట్టి వారి శాలరీస్ ను పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తమ సంస్థలో యాక్టివ్ గా పనిచేస్తూ కంపెనీకి లాభం చేకూర్చే విధంగా చేసే ప్రతి ఎంప్లాయీకి సుమారుగా 12 నుంచి 15% శాలరీస్ ఇంక్రీజ్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే టీసీఎస్ తమ కంపెనీలో పనిచేసే ఆన్ సైట్, ఆఫ్ సైట్ ఉద్యోగుల శాలరీస్ ను త్వరలో హైక్ చేయనున్నట్లు సమాచారం. అందులో ఆఫ్ సెట్ ఉద్యోగుల శాలరీలో 7 నుంచి 8% హైక్ను, ఆన్ సెట్ ఉద్యోగుల శాలరీలో 2 నుంచి 4% హైక్ను చేయనుందని బిజినెస్ స్టాండర్డ్ ఓ ప్రత్యేక కథనంలో తెలిపింది. ఇదిలా ఉండగా ఐటీ ఫీల్డ్కు సంబంధించి కొన్ని కొత్త కోర్సులు నేర్చుకుని తమ స్కిల్స్ ను డెవలప్ చేసుకున్న వారికి స్పెషల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వనున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ తన కథనంలో ఉంది. ఈ కథనం ప్రకారం కంపెనీలో వర్క్ పట్ల నిబద్ధత కలిగి ఉండి వర్క్ పరంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వారికి సుమారుగా 12 నుంచి 15% శాలరీ హైక్ చేయనున్నారు. టీసీఎస్ ఎంప్లాయీస్ శాలరీ ఇంక్రిమెంట్ ప్రాసెస్ ఆల్మోస్ట్ ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ శాలరీస్ హైక్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం. అదేవిధంగా ఆ కంపెనీలో పనిచేసే సీనియర్ల ప్రమోషన్స్తో పాటు వారికి ఖర్చులపై పెరుగుతున్న ఆందోళన గురించి కూడా కంపెనీ ఆలోచిస్తున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ తన కథనంలో పేర్కొంది. అయితే ప్రమోషన్స్ కు సంబంధించిన ప్రాసెస్ ను కూడా మొదటి 3 నెలల్లోనే కంప్లీట్ చేయాలని చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నార్మల్ గా సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి సంబంధించిన ప్రతి ఐటీ కంపెనీ కొత్త సంవత్సరంలోని మొదటి 3 నెలల్లోనే శాలరీస్ హైక్ ను అనౌన్స్ చేస్తాయి. అయితే లాస్ట్ ఇయర్ కూడా టీసీఎస్ తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు యావరేజ్ గా 12 నుంచి 15% శాలరీస్ ను హైక్ చేసింది. అలాగే శాలరీ ఇంక్రిమెంట్స్ తో పాటు కొంతమంది స్కిల్డ్ ఎంప్లాయీస్ కు ప్రమోషన్లు కూడా ఇచ్చింది. అంతేకాకుండా మరోవైపు కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ నెంబర్ కూడా తగ్గించింది. దీనివల్ల టీసీఎస్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ నెంబర్ 6,03,305కు తగ్గింది. ఇదిలా ఉండగా 2023 డిసెంబర్లో టీసీఎస్ కంపెనీ 11,058 కోట్ల నికర లాభాన్ని పొందింది. 2022లో వచ్చిన లాభంతో పోల్చితే 2023లో లాభం 2% పెరిగింది.